నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. భగవంతుడిని రకరకాల కోరికలు కోరుతాం. భగవంతుడు ఖచ్చితంగా మనం కోరుకోవచ్చు. ధర్మబద్ధమైన కోరికల్ని కోరుకోవచ్చు. ఒకవేళ నిజంగానే కోరుకునే పరిస్థితి లేదు. లేకపోతే ఆ కోరిక నెరవేర్చడు ఈశ్వరుడు అంటే ఈశ్వర అస్తిత్వం మీదనే అపనమ్మకం ఖచ్చితంగా వస్తుంది. నమ్మకమే పోతుంది. ఎందుకంటే భగవంతుడు ఖచ్చితంగా కోరికలను తీరుస్తాడు. అది మనకి శ్రేయస్కరం అయితే. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే రకరకాల కోరికలు కోరుకుంటూ ఉంటాం. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. అవ్వకపోతే మాత్రం నెపం గట్టిగా వేస్తాం ఈశ్వరుడి మీద. ఏం దేవుడు అసలు నా కోరికే తీర్చలేదు. ఏమో దాంతో నీకు ఏం కష్టం వస్తుందో. నీ ప్లానింగ్ కంటే భగవంతుడి ప్లానింగ్ అబ్సల్యూట్ గా సూపర్ గా ఉంటుంది. దాన్ని నమ్మాలి. రైట్. అయితే అసలు భగవంతుడిని, ఈశ్వరుణ్ణి ప్రత్యేకించి ఏ కోరిక కోరాలండి? తప్పకుండా అమ్మా. వాస్తవానికి అసలు ఈశ్వరుడు అంటే ఒక సినిమా గుర్తొస్తుంది నాకు. ఆ. మా ఊళ్ళో మహాశివుడు మ్హూ. అనేటువంటి సినిమాలో మ్హూ. రావు గోపాలరావు గారు ఆ, వచ్చేసి శివుడి పాత్ర కదా. శివుడి పాత్ర, సత్యనారాయణ గారు వచ్చేసి ఒక పూజారి పాత్ర. వీడేమిటి నేను ఓటేయకపోతే ఓడిపోయాను అన్నట్టు అదేనా డైలాగు? అవును. ఆ సినిమాలో అదేనా? విన్నారా? అంటే ఒక ఎలక్షన్ ముందు భగవంతుని ఏ విధంగానైతే వరాలతో ముంచేసినారో, వాస్తవానికి అక్కడ భగవంతుడు ఇలాంటి నువ్వు రారా నా దగ్గరికి కోరుకోరా అని చెప్పి అనలేదు. పోనీ కోరుకోనటువంటి వారికి కోరిక సిద్ధించినటువంటి సందర్భాలు లేవు. ఒకవేళ కోరుకున్నా మన మనస్సు ఇక్కడ కరెక్ట్. ప్యూర్ హార్ట్, మన మనసు మాత్రమే. ఇక్కడ మరొక విషయం ఏమిటి, నాకు ఈ రెమెడీ పని చేస్తలేదు, ఆ రెమెడీ పని చేస్తుంది, లేదా ఇది అది అనేటువంటి వారికి కూడా ఆన్సర్ ఒకటే. ముందు మీరు ఎంతటి పాల వలె ఎంతటి మనసు మీది అనేది ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. అంతే. ఇక్కడ నేను వేరే అనట్లేదు. ఎవరో ఒక మాట అన్నారు, ఓకే యాక్సెప్ట్ అననివ్వండి. మీ టైం బాగాలేదా, వారు అన్నారా, ఓకే. లేదా ఎవరో మిమ్మల్ని పొగిడారు, ఓకే. ఉదాహరణకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఖచ్చితంగా కూడా ఇది చెప్పుకోదగ్గ అటువంటి అంశము, విషయం ఇది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే మిరాకిల్ ఇదైతే ఖచ్చితంగా కూడా. ఓడిపోయినప్పటికీ తన మాటలో అదే ఒక గంభీరమైనటువంటి మాట ఉన్నది. 2019 కోల్పోలేదు ఆయన. గెలిచిన తర్వాత కూడా ఆ యొక్క మీటింగులలో అదే విధంగా ఉన్నాడు మాట. కనుక మనిషి ఎప్పుడైనా కూడా ఒక్కటే విధంగా ఉండాలి నన్ను అడిగితే. అంటే ఈరోజు ఇదైంది అని చెప్పి ఎవరో పొగిడారు అని చెప్పి మనం ఇట్లా అనుకున్నా కూడా మనకి ఇబ్బంది అవుతుంది. కనుక ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎట్లుండాలి, ఒక కలెక్టర్ దగ్గరికి వెళితేనే మనం కొత్త వైట్ అండ్ వైట్ డ్రెస్, ఒక మినిస్టర్ దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి వెళితే వైట్ అండ్ వైట్ డ్రెస్ కానీ లేదా ఒక నలుగురిని తీసుకొని వెళ్తాం. ఏదో ఒక ఎందుకు వారు మన మీద వారి యొక్క దృష్టి పడాలి అని. ఒక ఐసీయూలో పేషెంట్ ఉన్నాడు, బైపాస్ సర్జరీ ఆపరేషన్ అయిందా లేకపోతే మరొకటి ఏదో అయింది. అతని వద్దకు వెళ్ళి మనం చూసేటువంటి పరిస్థితిలో మనం ఎక్కడి నుండో వస్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళగానే ఆపుతారు ముందు. వారికి సంబంధించినటువంటి ఒక కవర్ కోట్ కానీ లేదా ఒక డ్రెస్ ఇస్తారు. ఒక డ్రెస్ కోడ్ అనేటువంటిది అక్కడ ఉంది. ఓకే. ఆ డ్రెస్ కోడ్ మనం వేసుకొని లోపలికి వెళ్తాం. సమ్ టైం అని చెప్పి ఆ టైం వరకు మాత్రమే, అంతే. దాని వలన కలిగేటువంటి అవి కలుగుతాయా కలగవా భగవంతుడికి తెలుసు. అక్కడ సరే నమ్ముదాం. ఇక్కడ కూడా మరొక మెయిన్ పాయింట్ ఏమిటంటే, అసలు నేను ఇది విషయము నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఇంట్లో ఆడవారు చక్కగా ఉదయం లేస్తూ ఉన్నారు, స్నానం చేస్తున్నారు, వారి పనులన్నీ చేస్తూ ఉన్నారు, ఇంట్లో దీపారాధన చేస్తూ ఉన్నారు. కొంత దూరంలో దేవాలయం ఉంది, దేవాలయం వెళ్ళాలి. నడవడం ఇబ్బంది కావచ్చును పాపం. మరి వారి యొక్క భర్తలు డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వారి భర్తకు 10:30కు జాబ్ ఉంది, డ్యూటీ. 8:30కు వీరిని డ్రాప్ చేయాలి. 8:30కు వీరు స్నానం చేసి ఉంటారా భర్తలు? నేను అబ్జర్వ్ చేస్తూ ఉండట్లేదు. మీరైతే స్నానం చేశారు, ఓకే. మీ మనసు ఓకే. మీ
భర్త స్నానం చేయకుండానే వారి బండి మీదనే కూర్చొని మీరు రావడం జరుగుతున్నది. ఇక్కడ అది కూడా డ్రాప్ అపవిత్రమైన చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోండి ఒక విషయము. పవిత్రము అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి అయ్యో. ఇప్పుడు కొందరికి ఎట్లుంటది అంటే అమ్మా, దేవాలయంలో గంట కొట్టే సందర్భంలో గాని, లేదా సాష్టాంగ నమస్కారం చేసేటువంటి సందర్భం, పక్క జరుగు, జరుగు అంటారు. ఎవరిని అక్కడ ఎవరైతే ఉన్నారో భక్తులను ఏదో చిరాగ్గా మీరు పక్క జరగండి, నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అనేటువంటి భావనన, లేదా ఎంతసేపు మొక్కుతావు, నువ్వు అడ్డం జరుగు, నాకు కనబడతలేడు, నేను గంట కొట్టుకుంటే స్వామిని చూడాలని కానీ, ఏవో అంత పిచ్చి పిచ్చి ప్రశ్నలు కానీ, వారి మనసులో ఎట్లా ఉంటుందో తెలియదు కానీ, ఈ విధంగా ఉండేటువంటి వారు కూడా ఉంటారు వాస్తవానికి కూడా. విన్నరా? ఎగ్జాక్ట్లీ నందికి మధ్యలో నిలబడి శంకరుని దర్శనం చేసుకుంటారు. మరి వీడు నంది నుండి చూసేటువంటి భక్తులు ఏం కనబడుతుంది? అసలు నందికి వారి అడ్డు ధనిష్టా భాగం వెళ్ళకూడదు. కనబడుతుంది. అసలు నందికి అడ్డు వెళ్ళకూడదు కదా, నేను నందికి చెప్తున్నా. శివుడికి అడ్డు ఏది ఉండకూడదు. కనుక ఇన్ని ఇబ్బందులలో వెళ్ళి, నాకు ఇవాళ పని, నాకు ఉద్యోగం వచ్చేటట్టుగా చూడు, లేదా నాకు వివాహం అయ్యేటట్టుగా చూడు, ఇవన్నీ కోరికలు వద్దు. నేను అనేటువంటిది ఒకటే, ఇక్కడ నేను చెప్పేటువంటి విషయము, మనం ఈశ్వరుని అడగాల్సినటువంటి కోరికలు ముందుగా ఎవరి దగ్గర కూడా దీనంగా చెయ్యి చాపకుండా గౌరవమైనటువంటి జీవితాన్ని నాకు ఇవ్వు. అంతే, అప్పు చేసే పరిస్థితి రావద్దు. అంతే. ఎవరి వద్ద కూడా దీనంగా చెయ్యి చాపకుండా, అది అంతే. ఏ రకంగానైనా కూడా అంతే. ఆ? ఉమ్. అలా ఉండకుండా చక్కటి గౌరవమైనటువంటి జీవితాన్ని నాకు ఇవ్వండి ఈశ్వర అని వేడుకోండి. తదాస్తు అంటాడు తప్పకుండా ఈశ్వరుడు. అంటే దానికి అందులో ఉన్నటువంటి ఆంతర్యం మీరు అర్థం చేసుకోగలగాలి. విన్నారా? ఇక రెండవది, మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నీ దర్శనం నాకు ప్రసాదించు. అంతే. విన్నారా? మూడవది, ఈశ్వర ఏ బాధ లేకుండా మరణాన్ని ప్రసాదించు. అంతే. ఇక్కడ దైన్యైన జీవితం అనాయాసేన మరణం. సింపుల్. ఎవ్వరి వద్ద కూడా నేను చెయ్యి చాపకుండా నా యొక్క బతుకును, నా యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళను. అంటే ఇక్కడ అప్పు కావచ్చును, లేదా ఇంకేదైనా ఇవాళ రేపు కరోనా నుండి కారు అడిగినా కూడా ఎవరు ఇవ్వటం లేదు. నిజంగా అంతకుముందు మీకుండేటువంటి కార్లా, లేకుంటే మీరు ఇచ్చినరో ఇవ్వలేదో, కానీ ఉదాహరణ చెప్తున్నాను నేను. కారు తీసుకునేటువంటి సందర్భంలో పలానా ఊరికి వెళ్ళి రావాలి, పలానా గ్రామానికి కానీ, పలానా పని మీద ఒకసారి కారు ఇవ్వనరా అంటే, లేదు ఇవ్వను, లేదా కారు ఖరాబ్ అయిందని కానీ, ఈ విధంగా చెప్పేటువంటి పరిస్థితులే ఉన్నవి. అంటే ఆ విధంగా మీరు మారకండి, ఈశ్వరుణ్ణి వేడుకోండి. అక్కడ కారు కావాలి అని చెప్పి అనడం కాదు, ఈశ్వర నేను ఎవరి వద్ద చేయి చాపకుండా నాకు దయనీయమైనటువంటి పరిస్థితి వద్దు అన్నప్పుడు ఇందులో ఎన్నో అర్థాలు వస్తాయి ఇక్కడ. కనుక ఒక్క కోరికే కోరుకోండి. ఏదో ఒక రోజు తప్పకుండా ఇట్లా లైట్గా ఇలా తెలిసి తెరవట్టుగా చూసినా చాలు, ఆయన ఎక్కడికో వెళ్ళిపోతారు. విన్నారా? జస్ట్ స్పర్శ అంతే. ఏదో స్పర్శ దర్శనం అని చెప్పి కూడా అవసరం లేదు. భగవంతునికి, సన్యాసులకు, పీఠాధిపతులకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ మానవ జీవితంలో చేతులు కావచ్చును, మన శరీరం కావచ్చును, మన చూపు కావచ్చును, మన ఆలోచన విధానం కావచ్చును, ఎన్నో తప్పులు చేస్తూ మహాదేవ శ్రీమాత్రే నమః. తప్పకుండానండి. పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాటనే డెఫినెట్ గా వినా దైన్యైన జీవితం అనాయాసేన మరణం. ఖచ్చితంగా ఈ కోరికను కోరుకోవాలి, ఇది మాత్రమే కోరుకోవాలి. చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్కారం. మహాదేవ.